రామ్ చరణ్ ఉపాసన మెగా కుటుంబంలో మరో సంబరం నెలకొంది. ఒకవైపు సినిమాలతో జోష్ మీద ఉన్న మెగా కుటుంబంలో ఇప్పుడు మరో డబుల్ సంబరం నెలకొంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారితో చిరు దూకుడు మీదున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు ఇటీవలే ఓజీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠిలు ఇటీవలే తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు జరుపుకుంటుంది. తాజాగా దీనిని మరింత రెట్టింపు చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు సిద్ధమయ్యారు. ఇక ఉపాసన రామ్ చరణ్ దంపతుల రిలేషన్షిప్ గురించి ఒకసారి తెలుసుకుంటే, పెళ్లికి ముందు నుండే పరిచయం ఉన్న వీరిద్దరూ మొదటిగా స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీనికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు 2012 జూన్ 14వ తేదీన రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. అయితే పెళ్లై దాదాపు 10 ఏళ్లకు పైనే గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో పలుమార్లు ఈ జంట ఇబ్బంది పడింది. దీనికి ఉపాసన చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చింది. ప్రెగ్నెంట్ కావటం, పిల్లలు కనటం అనేది నా వ్యక్తిగత విషయం అని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో 2023 జూన్లో ఉపాసన రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ బిడ్డకు లలిత సహస్రనామాల్లోని అమ్మవారి 622వ నామం క్లింకారా అని పేరు పెట్టారు. ఈ చిన్నారి మెగా కుటుంబంలో అడుగుపెట్టిన నాటి నుంచి చిరంజీవి ఫ్యామిలీలో అంతా మంచి జరుగుతుంది. అయితే ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ రెండోసారి తల్లిదండ్రులు అవుతుండటంతో ఉపాసన ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కినేని నాగార్జున, వెంకటేష్, నయనతార తదితర సినీ ప్రముఖులతో పాటు పలువురు బంధుమిత్రులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాసనను అందరూ దీవిస్తూ ఉండటంతో పాటు ఆమెకు అత్తగారు సురేఖ, తల్లి శోభ, ఇతర ముత్తైదువులు హారతి ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దానికి తోడు ఈ దీపావళికి మా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ జరిగాయని, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. దాంతో ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారని చరణ్ పరోక్షంగా హింట్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలోనే రామ్ చరణ్, ఉపాసనలు ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, ఉపాసన. మెగా కుటుంబంలో మరో సంబరం నెలకొంది. ఒకవైపు సినిమాలతో జోష్ మీద ఉన్న మెగా కుటుంబంలో ఇప్పుడు మరో డబుల్ సంబరం నెలకొంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారితో చిరు దూకుడు మీదున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు ఇటీవలే ఓజీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠిలు ఇటీవలే తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు జరుపుకుంటుంది. తాజాగా దీనిని మరింత రెట్టింపు చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు సిద్ధమయ్యారు. ఇక ఉపాసన రామ్ చరణ్ దంపతుల రిలేషన్షిప్ గురించి ఒకసారి తెలుసుకుంటే, పెళ్లికి ముందు నుండే పరిచయం ఉన్న వీరిద్దరూ మొదటిగా స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీనికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు 2012 జూన్ 14వ తేదీన రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. అయితే పెళ్లై దాదాపు 10 ఏళ్లకు పైనే గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో పలుమార్లు ఈ జంట ఇబ్బంది పడింది. దీనికి ఉపాసన చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చింది. ప్రెగ్నెంట్ కావటం, పిల్లలు కనటం అనేది నా వ్యక్తిగత విషయం అని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో 2023 జూన్లో ఉపాసన రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ బిడ్డకు లలిత సహస్రనామాల్లోని అమ్మవారి 622వ నామం క్లింకారా అని పేరు పెట్టారు. ఈ చిన్నారి మెగా కుటుంబంలో అడుగుపెట్టిన నాటి నుంచి చిరంజీవి ఫ్యామిలీలో అంతా మంచి జరుగుతుంది. అయితే ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ రెండోసారి తల్లిదండ్రులు అవుతుండటంతో ఉపాసన ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కినేని నాగార్జున, వెంకటేష్, నయనతార తదితర సినీ ప్రముఖులతో పాటు పలువురు బంధుమిత్రులు వేడుకలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపాసనను అందరూ దీవిస్తూ ఉండటంతో పాటు ఆమెకు అత్తగారు సురేఖ, తల్లి శోభ, ఇతర ముత్తైదువులు హారతి ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దానికి తోడు ఈ దీపావళికి మా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ జరిగాయని, డబుల్ లవ్ డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. దాంతో ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారని చరణ్ పరోక్షంగా హింట్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలోనే రామ్ చరణ్ ఉపాసనలు ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఉపాసన మెగా కుటుంబంలో మరో సంబరం నెలకొంది. ఒకవైపు సినిమాలతో జోష్ మీద ఉన్న మెగా కుటుంబంలో ఇప్పుడు మరో డబుల్ సంబరం నెలకొంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారితో చిరు దూకుడు మీదున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు ఇటీవలే ఓజీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠిలు ఇటీవలే తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు జరుపుకుంటుంది. తాజాగా దీనిని మరింత రెట్టింపు చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు సిద్ధమయ్యారు. ఇక ఉపాసన రామ్ చరణ్ దంపతుల రిలేషన్షిప్ గురించి ఒకసారి తెలుసుకుంటే, పెళ్లికి ముందు నుండే పరిచయం ఉన్న వీరిద్దరూ మొదటిగా స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీనికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు 2012 జూన్ 14వ తేదీన రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు 2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. అయితే పెళ్లై దాదాపు 10 ఏళ్లకు పైనే గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో పలుమార్లు ఈ జంట ఇబ్బంది పడింది. దీనికి ఉపాసన చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చింది. ప్రెగ్నెంట్ కావటం, పిల్లలు కనటం అనేది నా వ్యక్తిగత విషయం అని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో 2023 జూన్లో ఉపాసన రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ బిడ్డకు లలిత సహస్రనామాల్లోని అమ్మవారి 622వ నామం క్లింకారా అని పేరు పెట్టారు. ఈ చిన్నారి మెగా కుటుంబంలో అడుగుపెట్టిన నాటి నుంచి చిరంజీవి ఫ్యామిలీలో అంతా మంచి జరుగుతుంది. అయితే ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ రెండోసారి తల్లిదండ్రులు అవుతుండటంతో ఉపాసన ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కినేని నాగార్జున, వెంకటేష్, నయనతార తదితర సినీ ప్రముఖులతో పాటు పలువురు బంధుమిత్రులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాసనను అందరూ దీవిస్తూ ఉండటంతో పాటు ఆమెకు అత్తగారు సురేఖ, తల్లి శోభ, ఇతర ముత్తైదువులు హారతి ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దానికి తోడు ఈ దీపావళికి మా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ జరిగాయని, డబుల్ లవ్ డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. దాంతో ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారని చరణ్ పరోక్షంగా హింట్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలోనే రామ్ చరణ్ ఉపాసనలు ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఉపాసన మెగా కుటుంబంలో మరో సంబరం నెలకొంది. ఒకవైపు సినిమాలతో జోష్ మీద ఉన్న మెగా కుటుంబంలో ఇప్పుడు మరో డబుల్ సంబరం నెలకొంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారితో చిరు దూకుడు మీదున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు ఇటీవలే ఓజీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠిలు ఇటీవలే తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు జరుపుకుంటుంది. తాజాగా దీనిని మరింత రెట్టింపు చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు సిద్ధమయ్యారు. ఇక ఉపాసన రామ్ చరణ్ దంపతుల రిలేషన్షిప్ గురించి ఒకసారి తెలుసుకుంటే, పెళ్లికి ముందు నుండే పరిచయం ఉన్న వీరిద్దరూ మొదటిగా స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీనికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు 2012 జూన్ 14వ తేదీన రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు 2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. అయితే పెళ్లై దాదాపు 10 ఏళ్లకు పైనే గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో పలుమార్లు ఈ జంట ఇబ్బంది పడింది. దీనికి ఉపాసన చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చింది. ప్రెగ్నెంట్ కావటం, పిల్లలు కనటం అనేది నా వ్యక్తిగత విషయం అని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో 2023 జూన్లో ఉపాసన రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ బిడ్డకు లలిత సహస్రనామాల్లోని అమ్మవారి 622వ నామం
క్లింకారా అని పేరు పెట్టారు. ఈ చిన్నారి మెగా కుటుంబంలో అడుగుపెట్టిన నాటి నుంచి చిరంజీవి ఫ్యామిలీలో అంతా మంచి జరుగుతుంది. అయితే ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ రెండోసారి తల్లిదండ్రులు అవుతుండటంతో ఉపాసన ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కినేని నాగార్జున, వెంకటేష్, నయనతార తదితర సినీ ప్రముఖులతో పాటు పలువురు బంధుమిత్రులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాసనను అందరూ దీవిస్తూ ఉండటంతో పాటు ఆమెకు అత్తగారు సురేఖ, తల్లి శోభ, ఇతర ముత్తైదువులు హారతి ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దానికి తోడు ఈ దీపావళికి మా ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ జరిగాయని, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. దాంతో ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారని చరణ్ పరోక్షంగా హింట్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలోనే రామ్ చరణ్, ఉపాసనలు ఈ విషయాన్ని అధికారికంగా చెప్పే అవకాశం ఉందని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.